సో ఏంటి ఓవరాల్గా చూసాం, ఇప్పుడు వీళ్ళంతా కూడా మాట్లాడారు. మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ మాయా పాచికలతోటి కౌరవులను ఓడించారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు సేమ్ ఈవీఎంల పరిస్థితి కూడా అలాగే. ఈవీఎంలతో గెలిచారు కాబట్టి కనీసం వీళ్ళకి ఉండలేరు, అంటే నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించి కనీసం ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. కూటమి పార్టీలన్నీ కూడా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు సార్? అందరికీ సార్, మేము 2019లో ఓడిపోయిన తర్వాత మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈవీఎంల వల్లే ఓడిపోయామని చెప్పేసి మే 23వ తారీఖు రిజల్ట్ వస్తే జూన్ 1వ తారీఖు వరకు ఒక వారం రోజుల వరకు గట్టిగా మాట్లాడాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చిన తర్వాత రెండోసారి మీడియా ముందుకు వచ్చేసి ఇంకెప్పుడు కూడా ఆ మాట అనొద్దు, ఈసారి ఈవీఎంలు కోఆపరేట్ చేయకపోయినా మనం గెలిచి తీరాలి, ఆ స్ఫూర్తితో పనిచేద్దాం అని చెప్పేసి మా అందరికీ దిశానిర్దేశం చేసిన తర్వాత మేము ఎప్పుడూ కూడా ఎవరం కూడా ఈవీఎంల వల్ల ఓడిపోయామనే మాట మేము ఎక్కడా వాడాల. ఈరోజు 1.5 years అవుతున్నా కూడా ఇంకా వీళ్ళు ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాం, ఈవీఎంల వల్లే మేము ఓడిపోయామంటే నేను దానికి సమాధానం చెప్తా. శ్రీకాకుళం జిల్లాలో సీదిరప్పలరాజు అనేటటువంటి వ్యక్తి అరాచకాలు తట్టుకోలేక ప్రజలు మిమ్మల్ని అక్కడ ఓడించారు. విజయనగరం జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ చేయండి, ఇవి వన్ ఎగ్జాంపుల్ చెప్తా. జిల్లాకు వచ్చేసి విజయనగరం జిల్లాలో రామతీర్థం అనేటటువంటి టెంపుల్లో రాముల వారి తలం తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తే మీరు చేసినటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు తట్టుకోలేక ప్రజలు మిమ్మల్ని అక్కడ ఓడించారు. విశాఖపట్నంలో మీ సొంత ఎంపీకే దిక్కు లేకపోతే మీ సొంత ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే తట్టుకోలేక జనాలు అక్కడ మిమ్మల్ని ఓడించారు. కాకినాడలో ఇసుక మాఫియాను ప్రశ్నించినటువంటి వరప్రసాద్ అనే దళితుడిని శిరోముండనం చేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడి బూతులు తట్టుకోలేక, అతని రేషన్ మాఫియా తట్టుకోలేక జనాలు మిమ్మల్ని అక్కడ ఓడించారు. వెస్ట్ గోదావరి జిల్లాకు వస్తే 27 మంది జంగారెడ్డిగూడెంలో మీ కల్తీ మద్యం తాగి చనిపోయారు, ఓడిపోయారు. కృష్ణా జిల్లాకు వస్తే గుడివాడలో ఉన్నటువంటి కొడాల నాని కావచ్చు, వాళ్ళు గన్నవరంలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ బూతులు తట్టుకోలేక జనాలు మిమ్మల్ని అక్కడ ఓడించారు. గుంటూరు జిల్లాకు వస్తే అమర్నాథ్ గౌడ్ 10వ తరగతి చదువుతున్నటువంటి అమర్నాథ్ గౌడ్ ను తగలబెట్టేశారు కదా, అది తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసినటువంటి మెప్పుల్ని అక్కడ జనాలు ఓడించారు. ప్రకాశం జిల్లాకు వస్తే అరే తీరు మార్చుకుంటారా, ఇలా అయితే ఓడిపోతావరా అని చెప్పినటువంటి సుబ్బారావు గుప్తా అనేటటువంటి ఒక ఆర్యవైశ్య సోదరుణ్ణి కట్టేసి కొట్టినందుకు ప్రజలందరూ బెత్తరపోయి మిమ్మల్ని ఓడించారు. నెల్లూరు జిల్లాకు వస్తే ఇక కోర్టులో దొంగలు ఎత్తుకుపోయారు కదా ఫైల్స్, ఈ కథలు వెళ్ళాక మిమ్మల్ని జనం ఓడించారు. అనంతపురం జిల్లాకు వస్తే ఇక గోరంట్ల మాధవ్ గారి విశ్వరూపం చూడలేక మిమ్మల్ని జనాలు ఓడించారు. కర్నూలు జిల్లాకు వస్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఓవర్ యాక్షన్ చూడలేక ఓడించారు. చిత్తూరు జిల్లాకు వస్తే ఓం ప్రతాప్ని చంపేశారు కదా, చంపి ఆత్మహత్య అని చెప్పారు కదా, ఆ కారణం చేత మిమ్మల్ని ఓడించారు. తిరుపతి జిల్లాకు వస్తే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన సుపుత్రుడు, ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. ఆ కారణాల చేత మిమ్మల్ని ఓడించారు. కానీ ఇంకా మీరు ఈవీఎంల మీద పడి ఏడవటం అంటే, ఇందాక మీరేదో మింగలేక మింగిల్ అంటున్నారు కదా, మింగలేక మంగళవారం కబుర్లు అంటారు వీటిని, అర్థమైందా? సో ఈ కబుర్లు ఆపి ఇక ఒకవేళ నిజంగా ఈవీఎంలు కాక బ్యాలెట్ పేపర్ ఉంటే కనుక ఆ 11 కూడా వచ్చి ఉండేవి కాదు. సో అది తెలుసుకొని ముందు జనాలకు కాస్త అకౌంటబిలిటీగా ఉండండి. ఏమన్నా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి, అంతేగాని డిబేట్లోకి వచ్చేసి మేము ఈవీఎంల వల్ల కర్నూలు పాచికలు సార్, ఎవరు పాచికలు సార్ అవి నాకు పెద్దగా హిస్టరీ తెలియదు, ఏ పాచికలు అవి బారలేదు, ఈవీఎంలు ఆడలేదు, వీటి వల్ల ఓడిపోయామని చెప్తే జనాలు నవ్వుతారు. ఇంకా ఇన్ని దుర్మార్గాలు నేను జిల్లాకు ఒక్కొక్కటే చెప్పా. నాకు టైం ఇస్తే సాయంత్రం మళ్ళీ డిబేట్ పెట్టండి రాజు గారు, 1 గంట సేపు మాట్లాడతారు వీళ్ళు ఎందుకు ఓడిపోయారు ఈవీఎంలు కాకుండా అనేసి. వీళ్ళు ఆ ఈవీఎంల గురించి మాట్లాడేది. ఈవీఎంలు సార్ కరెక్టే సార్. ఇప్పుడు 2000 సార్ మన టాపిక్ వచ్చేసి రాహుల్ గాంధీ గారి టాపిక్ కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ లోకి వెళ్ళమంటే వెళ్తా. ఇంకేమైనా అనుమానాలు ఉంటే అడగొచ్చు సార్ రాజు గారు. ఓకే, అంటే ఏం లేదు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతానికి కూటమి అధికారంలోకి రావడానికి కారణం ఈవీఎంలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే భావసారూప్యత కలిగినటువంటి ఆలోచనలతోటి, అదే ఆరోపణలతోటి, అదే సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయనేటటువంటి ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు ఈరోజు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇద్దరూ కలిసి
ముందుకు వెళితే నిజంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే దానికి ఉండేటటువంటి సామర్థ్యం పెరుగుతుంది కదా, దానికి ఉన్నటువంటి ఆ శక్తి పెరుగుతుంది కదా అనేటటువంటి ఉద్దేశం ఒక పక్క వ్యక్తమవుతుంది. కానీ ఎందుకని వెళ్ళలేకపోతున్నారు అనేది మాత్రం ఇక్కడ మనకు ప్రశ్న. సో ఆరోపణలు వాస్తవా లేకపోతే కలిసి వెళ్ళడానికి ఏమన్నా విభేదాలు ఉన్నాయా అనే దాని విమర్శించారా సార్, లేదంటే ఏదైతే ఓటర్ లిస్టును విమర్శించారా, ఈవీఎంను విమర్శించారా సార్ రాహుల్ గాంధీ గారు? అవును, అంటే నేను ఇక్కడ రాహుల్ గాంధీ గారు భావ సారూప్యత కలిగినటువంటి అంశాలు అన్నా. అవును, సో రాహుల్ గాంధీ గారు చెప్పేది ఏంటంటే ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయనేటటువంటి విషయాలు చెప్పారు. 2020లో సార్, 2020లో మేము ఎప్పుడైతే ఓడిపోయిన 6 నెలల తర్వాత మా పార్టీలో ఎలక్షన్ కోఆర్డినేటర్ అని ఒక పదవి పెట్టి దానికి కోనేరు సురేష్ అనే వ్యక్తిని మేము నియమించడం జరిగింది. కోనేరు సురేష్ గారు అలాగే అన్నే రామకృష్ణ గారు చనిపోయారు. వీళ్ళిద్దరూ ఫస్ట్ కోనేరు సురేష్ గారు ఒక్కరే తిరువూరులో ఒక 20,000కు పైగా దొంగ ఓట్లు గుర్తించడం జరిగింది. 20,000కు పైగా దొంగ ఓట్లు గుర్తించి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని రాష్ట్రం మొత్తం ఒక ప్రాజెక్టుగా చేసి రాష్ట్రం మొత్తం ఈ పరిస్థితులు ఏంటో చూడండి అని చెప్తే అప్పుడు అన్నే రామకృష్ణ గారు అనేసి ఆయన కూడా జత అయ్యి రాష్ట్రం మొత్తం వెరిఫై చేస్తే పలు రకాల లోటుపాట్లు కనిపించాయి. ఆ తర్వాత మీరు చూడొచ్చు, పయ్యావుల కేశవ్ గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు, మా ఓట్లను డిలీట్ చేస్తా ఉన్నారు. సార్ ఇప్పుడు మన భారతదేశంలో ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుండి కూడా నిష్పక్షపాతంగా పనిచేసేది ఎలక్షన్ కమిషన్ ఒకటే. కాకపోతే వాళ్ళ దురదృష్టం ఏంటంటే సార్, వాళ్ళకు 1000కి మించి పర్మనెంట్ ఎంప్లాయీస్ లేరు. వాళ్ళు ఎక్కడైనా కానీ స్టేట్ పార్టీ ఎంప్లాయీస్ నే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల్నే వాళ్ళు వాడుకుంటారు. సో అలాగే ఐఏఎస్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, బిఎల్ఓలు కావచ్చు, ఫామ్ 6 పెట్టేసి ఒక ఓటును జాయిన్ చేయాలంటే ఫామ్ 6, ఒక ఓటును డిలీట్ చేయాలంటే ఫామ్ 7, ఒక ఓటును మాడిఫై చేయాలంటే ఫామ్ 8, ఇట్లాంటివన్నీ పెట్టేసి పారదర్శకంగా పనిచేస్తారు. కొన్ని కోట్ల ఓట్ల లిస్టులు వీళ్ళు తయారు చేయాల్సి ఉంటుంది. అక్కడక్కడ జరిగినటువంటి కొన్ని లోటుపాట్లు కావచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే ఇప్పుడు అనంతపురంలో పయ్యావుల కేశవ్ గారి కాన్స్టిట్యున్సీలో ఓట్లు డిలీట్ చేసినందుకు 5 జనవరి 2023న అవినాష్ కుమార్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ సిఈసి ఆయన వచ్చి భాస్కర్ రెడ్డి అనేటటువంటి ఒక ప్రభుత్వాధికారిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రకాశం జిల్లా అద్దంకిలో పరుచూరులో ఏలూరు సాంబశివరావు గారి ఫిర్యాదుకి 4 ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, 3 సబ్ ఇన్స్పెక్టర్ని వీళ్ళు ఈ ఎలక్షన్ దానిలోకి ఇన్వాల్వ్ అయినందుకు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి, సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇలా దొంగ ఓట్లను జాయిన్ వంశీ గారు వస్తాను మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం వస్తాను. అవునవును ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరికి. ఎస్, కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇప్పుడు మనకు వంశీ గారు చెప్పారు, కొన్ని ఉదాహరణలు కూడా చెప్పినటువంటి పరిస్థితి నాకు కూడా గుర్తుంది. పయ్యావుల కేసుకు సంబంధించినటువంటి ఇష్యూలో నాకు తెలిసి ఆయన డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరో లేకపోతే జడ్పీ సీఓ అనుకుంటా. సో ఆ స్థాయి అధికారిని సస్పెండ్ చేసిన పరిస్థితి. అలాగే తిరుపతిలో కూడా ఎపిక్ కార్డులోని ఇష్టానుసారంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆర్ఓ ఉంటారో రిటర్నింగ్ ఆఫీసరు ఆయన ఐడిని